హౌతీలు అక్కడ ఉండేది. ఏది ఇజ్రాయెల్‌ని నాశనం చేయాలని ఇరాన్ డబ్బులతో నడిచే హౌతీలు. వారుగా వాస్తవంగా ముస్లింల సంప్రదాయం ప్రకారం మద్యం, మత్తు పదార్థాల సేవనం నిషేధం. ఈవెన్ మనకి అరబ్ దేశాల్లో కూడా కనబడుతది. అక్కడ మందు తాగకూడదు వాళ్ళు. అయితే తాగాలనుకున్నోళ్ళు వెళ్ళి డెజర్ట్ సఫారీ దగ్గరో లేకపోతే గనక ముస్లింలు కానటువంటి ఇదే పాకిస్తానీ ముస్లింలు వాళ్ళని ఆళ్ళు ముస్లింలుగా చూడరు. వాళ్ళకి అక్కడ రూ. 20 ఎంతో డబ్బులు ఎక్స్‌ట్రా ఏసి వాళ్ళు తాగొచ్చు. ఇండియన్స్ అయితే ఇండియన్స్‌ని అసలు ముస్లిం చూడరు అందుకని ఇండియన్ ముస్లింలు అక్కడ తాగేయొచ్చు. ఇది అక్కడ ఫార్ములాగా ఉంది. అయితే యెమెన్‌లో 90% మంది మగవాళ్ళు, 50% మంది మహిళలు మందు తాగకుండా ఆహ్, ఏదైతే ఒక ఆకు తింటారు. కట్ అనేటటువంటి ఆకుని తింటుంటారు. ఇది మన గంజాయి లాంటిది. మామూలుగా మనకి ఇదివరకు ఈ చుట్టలు తాగుతారు పల్లెటూళ్ళలో. చుట్టల్ని కొంతమంది కొరుకుతా ఉంటారు. మనకు అందుకని ఆ అడ్వర్టైజ్‌మెంట్ కూడా వచ్చేటప్పుడు పొగాకు నమలకూడదు, పళ్ళల్లో పెట్టుకోకూడదు, పొగ తాగకూడదు అని చెప్తుంటుంటారు. అదేంటి ఎవరికైనా తెలియనోళ్ళకైతే గనక పల్లెటూళ్ళలో తిరిగే వాళ్ళకి తెలుసు. ఆ చుట్టని కొరుకుతా ఉంటారనమాట. అదొక రకమైనటువంటి ఫీలింగ్. వీళ్ళు అట్లాగా ఒక ఆకుని కట్ అనేటటువంటి దాన్ని నమలటం, ఉయ్యడం చేస్తా ఉంటారు. అది మన గంజాయిని పోలింది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు నిపుణులు తేల్చి చెప్తున్న అంశం.